భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని జలగం వెంకట్రావు కోర్టును ఆశ్రయించగా హైకోర్టు వనమ వెంకటేశ్వరరావు మీద అనర్హత వేటు వేయడం జరిగింది. 4 సంవత్సరాలకు గాను 5 లక్షల రూపాయల జరిమానా విధించడం జరిగింది. ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును హైకోర్టు ప్రకటించిన శుభ సందర్భంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నందు బీఆర్ఎస్ నాయకులు జలగం అభిమానులు కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి జలగం వెంకట్రావుకి అభినందనలు తెలియజేశారు. జలగం నాయకత్వం వర్ధిల్లాలి, బీఆర్ఎస్ వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొత్తగూడెం నూతన ఎమ్మెల్యే జలగం వెంకట్రావు గారు జిందాబాద్ జిందాబాద్ జలగం జిందాబాద్ 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 జలగం జిందాబాద్ జై జలగం జై జలగం జై జలగం వందనాలి. సోదరులారా, గత 4-5 సంవత్సరాలుగా కొన్ని అనుమానాస్పద కొన్ని అక్రమమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఒక ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అసలైతే గెలుపు జలగం వెంకట్రావు గారిది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కొన్ని అక్రమ కార్యక్రమాల వల్ల, కొన్ని దొంగ కాగితాలు పెట్టడం వల్ల గెలుపు సాధ్యమైంది. అదే కాకుండా జలగం వెంకట్రావు గారు మొదటిసారి గెలిచినప్పుడు 56,000 ఓట్లతో గెలిచారు. రెండోసారి గెలిచినప్పుడు 76,000 ఓట్లు వచ్చాయి. కొంతమంది అంటారు ఆయన ఓడిపోయారని. ఆయన ఓడిపోలేదు. నైతికంగా అప్పుడు కూడా ఆయనే గెలిచాడు. ఆ తర్వాత ఇప్పుడు కూడా నైతికంగా, న్యాయపరంగా అన్ని విధాలుగా కోర్టు ఆయనని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన గెలుపుకు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆయనకు వ్యతిరేకంగా వేసినటువంటి వన వెంకటేశ్వరరావు గారిని ఆయనకు అనర్హుడిగా ప్రకటించడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఆయనపై ఫైన్ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఈ గెలుపు ఈ ఒక్కరోజుకి కాదు, ఈ 5 సంవత్సరాలు కూడా ఆయనే ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటించింది. కావున ఆయన నైతికంగా, న్యాయపరంగా, అభివృద్ధి పరంగా అన్ని విధాలుగా జలగం వెంకట్రావు గారి ఈ గెలుపు. కాబట్టి ఈ గెలుపును మేమందరం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఎంతో వెనకబడిపోయినటువంటి కొత్తగూడెం నియోజకవర్గం, ఈ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తుందని, మళ్ళీ ఇక్కడ జనం కూడా ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని గెలిపించుకొని ఎంతో అభివృద్ధి దిశగా పయనిస్తారని అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ ఒక కొత్తగూడెం నియోజకవర్గం, కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాతలు వారే కాబట్టి వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. ఈరోజు చాలా శుభదినం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న హైకోర్టులో ఉన్న కేసు నియోజకవర్గ ప్రజలందరికీ తీపి శుభవార్త అందించినందుకు కోర్టు వారికి చట్టం మీద ఉన్న గౌరవంతో మా వెంకట్రావు గారు మరలా ఎమ్మెల్యేగా అర్హులు అని ప్రకటించిన శుభ సందర్భంలో అందరికీ ఇవే మా శుభాకాంక్షలు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా నీతి, నిజాయితీ, మంచి ఎప్పుడూ నిలబడుతుందని ఈ తీర్పు ద్వారా అందరి దృష్టిని ఆకర్షించి మరలా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాబోతున్న వెంకట్రావు గారికి ఇవే మా స్వాగతం. రోజు కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం. న్యాయం ఆలస్యం జరగవచ్చు కానీ న్యాయానికి న్యాయం జరిగింది. ఈరోజు నియోజకవర్గ ప్రజలకు మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి. సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా జలగం వెంకట్రావు గారికి మరీ అందరికీ నమస్కారం. ఇవాళ చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ చాలా స్పష్టంగా హైకోర్టు అనేది ఒక సంచలనమైన తీర్పు వెలువడించింది. ఈ వనమ గారు అనేది అఫిడవిట్లో సరైన కాగితాలు సమర్పించుకోవడం వల్ల ఆ రోజు 2018లోనే మన మాజీ ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన గారు పోరాడుతూ ఇదయ్యాడు. ఇవాళ అనేది తీర్పు వచ్చింది. ఈ వనమ వెంకటేశ్వరరావు కానీ అతని కొడుకు
దరిద్రం కానీ ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి 20 ఏళ్ళుగా పట్టినటువంటి శని ఈ రోజుతో పోయింది. అంతేకాకుండా మన హైకోర్టు సంచలనమైన తీర్పు ఇంకోటి ఏంటంటే ఈ వ్యక్తి అనేది మరలా 5 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పని హైకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా అతనికి అనేది 5 లక్షల రూపాయలు కోర్టు అనేది పెనాల్టీ వేయడం జరిగింది. ఇంతకంటే సిగ్గుసేటు మరొకటి లేదు. వీరనేది ఈ పదవులను అనేది 20 ఏళ్ల నుంచి అడ్డం పెట్టుకొని ఎన్నో వందల కోట్ల రూపాయలు సంపాదించి ఎంతో మంది మీద ఎన్నో రకాలైన ఒక పగ కట్టుకొని వాళ్ళ ఇల్లులు ధ్వంసం చేసి వాళ్ళ ఆస్తులు ఇచ్చేసి ఎంతోమంది ఆడవాళ్ళని లోపరుచుకొని ఎంతోమందిని వీళ్ళనేది ఎన్నో కుటుంబాలను అనేది అన్యాయం చేయడం జరిగింది. ఇదే విధంగా మన ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే మన జలగం వెంకట్రావు గారు ఇతని మీద అనేది మరలా హైకోర్టులో మరో పిటిషన్ వేసి వీళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు అనేది ఈడీతో దర్యాప్తు చేపించి వీళ్ళ ఆస్తులు అనేది ప్రజలకు అనేది చెందేటట్టుగా చేసి ఈ కొత్తగూడెం ప్రజలకు అనేది న్యాయం చేయాల్సిందిగా ఆ ఎమ్మెల్యే గారిని కోరటం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ.